హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే డిస్టార్షన్ ఫ్యాక్టర్ మేటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టార్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే అసలు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ లీనియర్ నేచర్ ఉండడం వల్ల నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ అనేది డిఫరెంట్ అవుతుంది అన్నమాట. విత్ రెస్పెక్ట్ ఇన్పుట్, మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో సేమ్ అవుట్పుట్ నాకు ఎగ్జిస్ట్ అవ్వదు. సమ్ అవుట్పుట్ అనేది సమ్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకు? నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల. ఈ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల నాకు వచ్చే అవుట్పుట్ డిస్టర్బెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ డిస్టార్షన్ అంటాం. సో ఆ యొక్క డిస్టార్షన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటామంటే సమ్ ఫిల్టర్స్ అలా మెకానిజం యూస్ చేసుకొని ఈ యొక్క డిస్టార్షన్ అనేది మనం ఓవర్కమ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ డిస్టార్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ డిస్టార్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే టోటల్ హార్మోనిక్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫండమెంటల్ హార్మోనిక్, దాన్ని మనం డిస్టార్షన్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ టోటల్ హార్మోనిక్స్ అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ V2 స్క్వేర్, V3 స్క్వేర్, V4 స్క్వేర్ ప్లస్ అండ్ సో వన్ ఓవర్ ఫండమెంటల్. సో ఈ యొక్క రేషియో మనం ఏమంటామంటే ఇక్కడ డిస్టార్షన్ ఫ్యాక్టర్ అంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే ఇక్కడ సో డిస్టార్షన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ స్క్వేర్. సో ఇలా మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇది డిస్టార్షన్ ఫ్యాక్టర్ గురించి. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం, జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డిస్టార్షన్ ఫ్యాక్టర్ని మనం మెజర్ చేసుకునేదానికి మీటర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఆ మీటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క టెస్ట్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెస్ట్ వేవ్ ఇన్పుట్ ఉంది కదా, దీనికి మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది దేనికి ఇస్తున్నాం? యాంప్లిఫైర్కి ఇస్తున్నాం. ఈ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ యొక్క యాంప్లిఫైర్ నుంచి వచ్చే అవుట్పుట్ని అడ్జస్టబుల్ అటెన్యూయేటర్కి ఇస్తాం. ఈ యొక్క అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ సిగ్నల్ ఏం చేస్తారంటే మనం ఏదైతే ఇస్తున్నామో ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ని దాన్ని డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ కానీ చేస్తుంది. దానికి సిగ్నల్ని డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ కానీ చేస్తుంది. అది ఈ యొక్క అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేస్తామనంటే మనం బ్రిడ్జ్ టీ నెట్వర్క్ అనేది తీసుకుంటాం. ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ఎందుకు అంటే ఏదైతే మనకు ఫండమెంటల్ హార్మోనిక్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ యొక్క బ్రిడ్జ్ టీ నెట్వర్క్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకు వచ్చే సిగ్నల్లో ఫండమెంటల్ హార్మోనిక్ని ఇది కంప్రెస్ చేస్తాం, అంటే రిమూవ్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఇది సప్రెస్ చేస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ని మనకు మీటర్లో డిస్ప్లే అవుతుంది. సో అది ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ యొక్క ఫంక్షన్. ఆ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చరే ఇది. అంటే ఇండక్టర్, కెపాసిటెన్స్, ఇలా రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్ తీసుకుంటాం ఇది. సో బ్రిడ్జ్ టీ నెట్వర్క్. సో అది ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఇక్కడ అంటే స్టార్టింగ్. సో మనం ఏదైతే టెస్ట్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, ఈ యాంప్లిఫైర్ అనేది యాంప్లిఫై చేస్తుంది వీక్ ఇన్పుట్ సిగ్నల్, లార్జ్ అవుట్పుట్ సిగ్నల్గా. ఆ వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ సిగ్నల్ని ఇది అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ అనేది ఏం చేస్తుందంటే దాని యొక్క స్ట్రెంత్ ఏదైతే సిగ్నల్ ఉందో దాన్ని దాన్ని డిక్రీజ్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ఇస్తాం, ఈ యొక్క అటెన్యూయేటర్ యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ని. ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. అది సప్రెస్ చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ని మనం అవుట్పుట్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియల్గా స్విచ్ అనేది ఏ పొజిషన్లో కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, సో ఈ యొక్క పాత్ అనేది ఎలిమినేట్ అవుతుంది, నాకు ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఆ కండిషన్ ఉన్నప్పుడు ఇలా చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఈ స్విచ్ అనేది ఇట్లా కనెక్ట్ చేసుకుంటాం. సో ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఒకసారి కనెక్ట్ చేసినప్పుడు ఫండమెంటల్ హార్మోనిక్ రిమూవ్ అవుతుంది, ఇంకోసారి కనెక్ట్ చేసినప్పుడు టోటల్ హార్మోనిక్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు నాకేమవుతుంది,
ఫండమెంటల్ కాంపోనెంట్ తెలుస్తుంది, టోటల్ హార్మోనిక్ తెలుసు. వాటి యొక్క రేషియో ద్వారా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిస్టార్షన్ ఫ్యాక్టర్ అనేది మనం కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది నాకు వచ్చేది. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో ఫస్ట్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ నాకు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రిడ్జ్ టీ నెట్వర్క్, బ్రిడ్జ్ టీ నెట్వర్క్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. రిమూవ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, రిమూవ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, టెస్ట్ వేవ్ ఇన్పుట్ తీసుకుంటాం. దీన్ని మనం ఏం చేస్తాం, ఇన్పుట్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, యాంప్లిఫైర్కి ఇస్తాం. ఈ యొక్క యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, సిగ్నల్ని స్ట్రెంథన్ చేస్తుంది. సిగ్నల్ స్ట్రెంథన్ చేసుకోవడానికి యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ యాంప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, అడ్జస్టబుల్ అటెన్యూయేటర్కి ఇస్తాం. అడ్జస్టబుల్ అటెన్యూయేటర్, దీనికి రేంజ్ ఎంత అంటే 0 to 60 dB. సో ఇదేం చేస్తుంది, మనకి ఏదైతే సిగ్నల్ ఉంటుందో ఆ సిగ్నల్ యొక్క స్ట్రెంత్, సో ఆ సిగ్నల్ని అదేం చేస్తుంది అంటే ఆ సిగ్నల్ డిక్రీజ్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ చేస్తుంది. ఏదో డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ అనేది మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే బ్రిడ్జ్ టీ నెట్వర్క్. బ్రిడ్జ్ టీ నెట్వర్క్, ఈ బ్రిడ్జ్ టీ నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఫండమెంటల్ కాంపోనెంట్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు అవుట్పుట్ మీటర్. ఇది ఏం చేస్తారంటే అంటే మొత్తం హార్మోనిక్స్ అన్నీ ఏదైతే మిగిలి ఉంటాయో ఆ హార్మోనిక్స్ని ఇక్కడ సిగ్నల్కి ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఏవైతే మనకు చివరిగా ఎండ్ అయి ఉంటాయో వాటి యొక్క హార్మోనిక్ డిస్టర్బెన్స్ సిగ్నల్ ఇది మెజర్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే స్టెప్ ప్రొసీజర్. ప్రొసీజర్ చూడండి. స్టెప్ 1 ఏం చేస్తానంటే ఫస్ట్ స్విచ్ అనేది ఏ కనెక్ట్ చేస్తాం. స్విచ్ అనేది ఏ పొజిషన్లో పెడతాం. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఈ కేసెస్లో ఏమవుతుందంటే అటెన్యూయేటర్ని పక్కన పెట్టేస్తాం. స్విచ్ ఏ పొజిషన్ ఉన్నప్పుడు అటెన్యూయేటర్ అనేది కనెక్షన్లో ఉండదన్నమాట, పక్కన పెడతాం. ఇప్పుడు ఏం చేస్తాం, బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ద్వారా బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ఉంది కదా, ఈ నెట్వర్క్ ద్వారా ఏం చేస్తారంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఏం చేస్తామంటే రిమూవ్ చేసేస్తాం.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని కంప్లీట్లీ సప్రెస్ లేకపోతే. సో నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు నాకేమవుతుందంటే రిజల్టెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు మినిమం అవుట్పుట్ అనేది వస్తుంది. సో రిజల్టెంట్ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ కేసు ఏంటంటే స్విచ్ అనేది బి దగ్గర ప్లేస్ చేసుకుంటాం. బి దగ్గర ఉంచినప్పుడు ఈ కేసులో నాకు ఏం చేస్తారంటే మనం అటెన్యూయేటర్ అనేది యూస్ చేసుకుంటాం. అటెన్యూయేటర్ని యూస్ చేసుకొని సిగ్నల్ ఏం చేస్తారంటే డిక్రీజ్ చేస్తాం. అంటే దాని ఎక్స్టెంట్ అంతా డిక్రీజ్ చేసుకుంటాం. అప్పుడు నాకేం చేస్తారంటే అవుట్పుట్ మీటర్ రీడింగ్ చూస్తాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తారంటే టోటల్ ఆర్ఎంఎస్ డిస్టార్షన్ చూస్తాం. ఓకే, మెజర్ చేస్తాం అన్నమాట. సో కేస్ 1లో మనం ఏం చేస్తారంటే స్విచ్ ఏ పొజిషన్ దగ్గర ప్లేస్ చేసుకొని అటెన్యూయేటర్ని పక్కన పెట్టేసి బ్రిడ్జ్ టీ నెట్వర్క్ ద్వారా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ని రిమూవ్ చేసేస్తాము. ఆ వచ్చే రిజల్ట్ అండ్ అవుట్పుట్ తీసుకుంటాం. సెకండ్ కేసులో మనం ఏం చేస్తారంటే స్విచ్ పొజిషన్ అనేది బి దగ్గర ప్లేస్ చేసుకునేసి అటెన్యూయేటర్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఆ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేసుకుని వచ్చే అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది మెజర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది స్విచ్ ఏ దగ్గరేమో ఒకలాగా, స్విచ్ బి దగ్గరేమో ఒకలాగా. ఓకే, స్విచ్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క అటెన్యూయేటర్ పక్కన పెడతాం. స్విచ్ బి దగ్గర ఉన్నప్పుడు ఈ అటెన్యూయేటర్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. టీ నెట్వర్క్ అనేది పక్కన పెడతాం అన్నమాట. అట్లా సో బోత్ కేసెస్ ద్వారా తీసుకుని మనం ఓవరాల్గా మనం ఏం చేస్తారంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనే దాన్ని మనం మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట డిస్టార్షన్ ఫ్యాక్టర్ మీటర్ గురించి. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.